మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న బూతు భాగవతంపై కర్ణాటకలో రచ్చ జరుగుతుంది. లోక్సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ సెక్స్ టేప్స్ ఇప్పుడు బయటపడటం, ఆయన జర్మనీకి వెళ్లిపోవడంపై విపక్షాలు బీజేపీని నిలదీస్తున్నాయి. కర్ణాటకలో లోక్సభ ఎన్నికల వేళ మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న సెక్స్ టేపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ప్రజ్వల్ జర్మనీలో ఉన్నారు. ప్రజ్వల్ రేవన్నపై రేప్ కేసులు నమోదైనప్పటికీ విదేశాలకు ఎలా వెళ్లిపోయాడని కాంగ్రెస్ తో సహా విపక్షాలన్నీ ప్రశ్నిస్తున్నాయి. 4 ఏళ్ల పాత వీడియోలతో తన కుమారుడిపై ప్రత్యర్థులు కుట్ర చేశారని రేవన్న ఆరోపిస్తున్నారు. తాము భయపడి పారిపోయే రకం కాదన్నారు. ఎలాంటి కుట్ర జరుగుతుందో తెలుసని వాళ్లు విడుదల చేసిన వీడియోలు 4 నుంచి 5 ఏళ్ల క్రితం నాటివి. ప్రజ్వల్ ను పార్టీ నుంచి బహిష్కరించడం అధినాయకత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్యాప్తు చేయనివ్వాలన్నారు. గత 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చాలా దర్యాప్తులను ఎదుర్కొన్నాం. సిట్ లేదా సిఐడికి అప్పగించాలన్నారు రేవన్న. తన సోదరుడి కుమారుడు ప్రజ్వల్ రేవన్నపై చర్య తీసుకుంటామని జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. ఆ వీడియోల వ్యవహారం తమ కుటుంబానికి ఎంతో ఇబ్బంది పెట్టిందని తెలిపారు. తమ మహిళలను గౌరవిస్తామని, ఈ వ్యవహారంలో మాజీ ప్రధాని దేవేగౌడ పేరును లాకొద్దని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. హేయమమైన పనులు చేసిన ప్రజ్వల్ రేవన్న విషయంలో ప్రధాని మోదీ మౌనం దేనికి సంకేతమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ప్రజ్వల్ ను గెలిపించమని కోరుతూ 10 రోజుల క్రితం మోదీ ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఆయన ప్రశంసించారు. ఇప్పుడు ఆయన దేశం విడిచి పారిపోయారని ప్రియాంక వేదికగా ప్రశ్నించారు.